ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ నెలలో ప్రభా మరి దినాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. సార్వత్రిక సంఘంతో పాటు ప్రభా అయినా మీరు ఈ లోకానికి వచ్చిన దినాన్ని మేము గుర్తు చేసుకోవడానికి నాకు ఇచ్చిన నీ కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో విలువైన ప్రభా నీ ప్రేమను బట్టి అయినా వాక్కుగా ఉన్న మీరు నాయన మనిషిగా అదేవిధంగా శరీర ఫలితము ధరించుకొని భూమి మీదకి ప్రభా రావడానికి మీరు ఇష్టపడిన దేవుడు అయినా అందుని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాం. సర్వ సృష్టికి మరి నైనా సృష్టికర్తవు అలాంటి మీరు నా ప్రభా ఈ సృష్టిలో ప్రభా ఒక మనిషికి జన్మించి ఆ మనిషి మరి ప్రభా లోపడుతూ ఆ మనిషికి విధేయత చూపిస్తున్న తండ్రి నా ఎంతగా మీరు తగ్గించుకున్నారో ప్రభా. నీ ప్రేమను మేము తలపోస్తున్నాం దేవా. నీ ప్రేమను మేము హృదయపూర్వకంగా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మాకు ఇంతగా మేలు చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు ప్రభా. కానీ నీ సంకల్పాన్ని బట్టి నీ యొక్క ఆలోచనను బట్టి దేవా ఎంతో గొప్ప పాప క్షమాపణ మార్గాన్ని ఈ రీతిగా మీరు ఏర్పాటు చేసినందుకు అలాంటి గొప్ప దేవుడిని మేము ఆరాధించడానికి వచ్చాం. కొద్ది సమయం మాతో ఉండండి. నేను నడిపింపు దయచేయండి, వాటిలో సహాయం చేయండి, అదేవిధంగా వాక్య వర్తమానంలో సహాయం చేయండి. ఈ విషయంలో నీ ఆత్మను అనుగ్రహించండి. కేవలం మీరు మాత్రమే మేము తెచ్చుకుంటారు. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి, నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మౌన్నతమైన నీ కృప చాలునయ్యా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమలో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని. నీ ఉపదేశమే నన్ను బలపరచెనే, నీ కమనీయ కాంతులు విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై, నీ కమనీయ కాంతులు విరజిమ్మెనే.
నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆద్యంతము. ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం. ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా నిలిపినది నీ కృపా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించువేళ. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించువేళ. నా హృదయార్పణ నీను మురిపించని నీ గుణాతిశయములు కీర్తించని. నా హృదయార్పణ నీను మురిపించని నీ గుణాతిశయములు కీర్తించని. ఈ నిరీక్షణ నాలు నెరవేరని. ఈ నిరీక్షణ నాలో నెరవేరని. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా.
అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ మహానందం కలిగించే ఇహ పరములలో ఈ జన్మ మహానందం కలిగించే అభయమునిచ్చి మాకై భయభీతిని బాపితివి అభయమునిచ్చి మాకై భయభీతిని బాపితివి భయభీతిని బాపితివి. అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. మరణము గెల్చిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే మరణము గెల్చిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి సాతానును ఓడించి
నీతిగా మము తీర్చితివి, నీతిగా మము తీర్చితివి. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే నీవే ప్రభువా. పాప శాపములు బాపితివే, చూపితివే పరమాదారి. పాప శాపములు బాపితివే, చూపితివే పరమాదారి. శక్తిగల ఓ ప్రభువా, నీకే మా స్తోత్రములు. శక్తిగల ఓ ప్రభువా, నీకే మా స్తోత్రములు, నీకే మా స్తోత్రములు. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. విశ్వమంతటా ఓ దేవా, శాశ్వతమైనది నీ ప్రేమ. విశ్వమంతటా ఓ దేవా, శాశ్వతమైనది నీ ప్రేమ. జ్ఞానమునకు మించినది, ఉన్నతమైన ప్రేమ. జ్ఞానమునకు మించినది, ఉన్నతమైన నీ ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. సంగమునకు శిరసు నీవే, అంగములుగా మము చేసితివి. సంగమునకు శిరసు నీవే, అంగములుగా మము చేసితివి. సత్య సంపూర్ణుడా, సర్వ మహిమ నీకే, సర్వ మహిమ నీకే. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు
ప్రభువా నీవే ప్రభువా ఇహ పరములలో ఈ జన్మ మానందం కలిగించే ఇహ పరములలో ఈ జన్మ మానందం కలిగించే అభయమునిచ్చి మాకై భయభీతిని బాపితివి భయభీతిని బాపితివి అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీవే ప్రభువా నీవే ప్రభువా దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 54-55 వచనాలు. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసేది. అలాగే 75వ వచనం కాంచుకుంటుంది. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశం మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ద్వేషించి వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీని గురించి ఆది నుండి ఆయన తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించి ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టు మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతా నిర్భయమై ఆయన సన్నిధి పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవింప అనుగ్రహించండి. ఈ రక్షణ కలుగజేసి చిన్న మాట ప్రార్థన చేసి ప్రేమ కలిగిన కొంత సమయం మాకు సహాయపడండి దేవా. ఈ వాక్యాన్ని నేను ఆరాధించడానికి కావాల్సిన రీతిలో మాకు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదట చదువుకున్న మాటలు మరియా చెప్తున్న మాటలు, మరి రెండోసారి చదువుకున్న మాటలేమో యోహాన్ గారు చెప్తున్న మాట, యోహాను తండ్రి జకరియా చెప్తున్న మాటలు. వీళ్ళిద్దరూ కలిపి కూడా ఒకే మాట చెప్తున్నాడు. అదేంటంటే అబ్రహాముకు అతని సంతానానికి
దేవుడు యుగాంతం వరకు కృపను చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు. అది తన మరి నిబంధన ఇశ్రాయేలుకు సహాయం చేస్తానని మన పితరులతో చెప్పారు అని మరియా చెబుతా ఉంది. అలాగే జకరియా గారు కూడా 75వ వచనం చివరి లైన్లలో దీన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల నోటన పలికించాడు. ఆయన మన పితరులను కరుణించుటకు పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ చరిత్ర మనకు తెలుసు. మరియా ఎలిజబెత్ను పిలవడానికి వెళ్ళింది. ఎప్పుడైతే మరియకు దేవదూత వచ్చి చెప్పిందో, మరి ఎలిజబెత్ జకరియాలు వాళ్ళు కూడా గర్భం ధరించారు. అంటే మరియా లేచి వెళ్ళింది. ఎలిజబెత్తో మాట్లాడుతున్నప్పుడు పలికిన మాటలు ఇవి. దేవుని గురించి చెప్తా, దేవుడు ఎంతో దయ చూపించాడు, కరుణ చూపించాడు, దీనదాసురాలు జ్ఞాపకం తీసుకున్నాడు, ఎంతో దీనులను తీసుకెళ్లి ఉన్నత స్థలంలో పెట్టాడు, నాకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అని మరి అనేక విషయాలు చెప్తూ దేవుడు అబ్రహాముకు యుగాంతం వరకు కూడా కనికరాన్ని చూపిస్తాను అనే మాటను బట్టి ఆ మాట జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలులకు సహాయం చేశాడు అని చెప్తాడు. ఇక్కడ సహాయం చేయడం అంటే యేసుక్రీస్తు లోకానికి రావడము, మరియ ద్వారా జన్మించడం అనే ఒక సహాయము అబ్రహాముకు యుగాంతం వరకు చేసిన వాగ్దానం. తన కనికరం చూపిస్తాను, ఇశ్రాయేలును ఎప్పుడు వదిలిపెట్టను, నీ సంతతిని ఎప్పుడు విడిచిపెట్టనని అబ్రహాముకు ఎప్పుడో చేసిన వాగ్దానం. ఈ రీతిగా ఇశ్రాయేలుకు సహాయం చేశాడు దేవుడు అని మరియ చెప్తుంది. అలాగే జకరియా, యోహాను తండ్రి జకరియా గారు కూడా ఏమంటుందంటే, దేవుడు మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకు, మన శత్రువుల చేతి నుంచి విడిపించబడి మన జీవిత కాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధి పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి ఈ రక్షణ కలుగజేసి, మరియకి ఎప్పుడైతే యేసుప్రభు జన్మిస్తాడని చెప్పినప్పుడు ఇది మన పితరులతో చేసిన వాగ్దానం అని, అబ్రహాముతో చేసిన వాగ్దానం అని చెప్తుంది. జకరియా గారు కూడా అదే చెప్తున్నాడు. పరిశుద్ధ నిబంధన, అబ్రహాముతో చేసిన పరిశుద్ధ నిబంధన జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఈ రక్షణ మనకు కలగజేశాడు అని చెప్తున్నాడు. ఈరోజు యేసుప్రభు పుట్టడం అనేది, జన్మించడం అనేది ఎప్పుడో అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం, అప్పుడు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అంటున్నాడు. అప్పటికి పాత నిబంధన రాలేదు, ఇంకా కొత్త నిబంధన రాలేదు. అబ్రహాం ఎక్కడో ఉంటే దేవుడు పిలిచి, నీ సంతానాన్ని ఇలా చేస్తాను, నీ సంతానాన్ని ఇలా ఆశీర్వదిస్తాను, నీ సంతానంలో నుంచి వచ్చే వాళ్ళు ఇలా ఉంటారు అని ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం. యేసుక్రీస్తును కూడా అబ్రహాముతో చేసిన వాగ్దానములో భాగములాగా మరియ గారు చెప్పిన మాటల్లో అదే చెప్తుంది. జకరియా గారు చెప్పిన మాటల్లో కూడా ఇక్కడ అబ్రహాముకు చేసిన మాట అంటున్నాడు. అబ్రహాముకు కనికరం చూపిస్తాను అని జ్ఞాపకం చేసుకున్న మాట అని చెప్తాను. యేసుక్రీస్తు జన్మించడం అనేది, ఈ భూమి మీదకి రావడం అనేది అబ్రహాముతో చేసిన వాగ్దానం. ఇది ఈ రక్షణ, ఈ సహాయం అనేది దేవుడు పితరులతో చేసిన వాగ్దానం. యేసుక్రీస్తు ముఖ్యంగా జన్మించింది మొదట ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి, అబ్రహాము సంతతిని కాపాడడానికి,
అబ్రహాము సంతతిని విడిపించాలని, రక్షించాలని. మరి ఆ రోజుల్లో అబ్రహాము సంతానానికి వచ్చిన వాగ్దానాలు అవి, నిబంధన అవి. ఆ సంతానం ద్వారా, నీ సంతానం ద్వారా ప్రతి సంతానాన్ని, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నేను శపించే వారిని శపిస్తా, భూలోక వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వదిస్తానని అబ్రహాముకు చెప్పిన మాటలలోని నిబంధన రూపంలో వచ్చిన వాడే యేసుక్రీస్తు. పాత నిబంధన కంటే ముందున్నావు. అందుకే యేసుప్రభు ఒక ఇశ్రాయేలు ప్రజల కోసమే కాదు, మొదట ఆయన ఇశ్రాయేలు ప్రజల కోసమే వచ్చానని చెప్పి తర్వాత బోధిగంధకంలో వరకు ఆయన సువార్త తీసుకెళ్ళమని తన శిష్యులకు చెప్తూ వచ్చారు. అంటే దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించడం అనేది కొన్ని వేల సంవత్సరాల కిందట అబ్రహాముతో చేసిన భాగం, అబ్రహాముతో చేసిన నిబంధనలోని భాగం. ఈ వాగ్దానం ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి, విడిపించబడాలి, రక్షించబడాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విడిపించబడాలి, ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ రావాలి. ఇది దేవుడు ఎప్పుడో చేసిన వాగ్దానం అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎందుకు ఈ రోజు దేవుణ్ణి ఆరాధించాలి? యేసుక్రీస్తు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే అది అబ్రహాముతో చేసిన నిబంధనలో భాగం. అబ్రహాము సంతానం ద్వారా ఈ భూలోకంలో ఉన్న ప్రతి సంతానాన్ని ఆశీర్వదిస్తాను, దేవుళ్ళలోకి తీసుకొని వస్తాను అని చెప్పిన మాటలో భాగం, ఆ వాగ్దానంలో భాగం అది, ఆ నిబంధనలో భాగం అది. అందుకే జకరియా గారు అలాగే స్తుతించారు, మరియమ్మ కూడా అలాగే స్తుతించారు. నువ్వు అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఈరోజు ఈ రక్షణ కలగజేశావు అని చెప్తావు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే 76, 77 వచనాల్లో, మరియు శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదును, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతూ. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడు, వచ్చాడు అనే ఈ వాగ్దానంలోని భాగం ఏంటంటే మహాదేవుని, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపాలను క్షమించుట వలన ప్రజలకి రక్షణ జ్ఞానము అనుగ్రహించడానికి యేసుప్రభువుకు ముందుగా నువ్వు నడుస్తావని యోహాను గురించి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మెయిన్ ఆయన యొక్క మహావాత్సల్యం, మహాప్రేమ, మహాకనికరం. దానివల్ల పాపాలను క్షమించి వాళ్ళను రక్షణ జ్ఞానం ఇచ్చి రక్షణ మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంటే మెయిన్ కారణం ఇదే. తన జాలి వల్ల, తన ప్రేమ వల్ల, తన మహావాత్సల్యత వల్ల, తన కరుణ వల్ల ఎంత పాపినైనా క్షమించి వాళ్ళ ఎడల వాత్సల్యత చూపించి వాళ్ళకు రక్షణ జ్ఞానం ఇచ్చి వాళ్ళని దేవుని మార్గంలోకి తీసుకెళ్ళాలి, పరలోక మార్గానికి తీసుకెళ్ళాలి. మెయిన్ పాపాలకి క్షమాపణ రావాలి. అది కోప్పడుతనో శిక్షిస్తనో మరి చంపుతనే రాదని చెప్పి తన వాత్సల్యతను చూపించి, అది కూడా మహావాత్సల్యత చూపించి ప్రజలకి రక్షణ జ్ఞానం ఇవ్వడానికి ఈ రీతిగా యేసుప్రభు యొక్క జన్మని ముందుగా దేవుడు ఏర్పాటు చేశాడని చెప్తున్నారు. కాబట్టి మనకు పాప క్షమాపణ కలిగిందంటే యేసుప్రభు జన్మే. మన పాపాలు క్షమించబడ్డాయంటే ఆయన చూపిన వాత్సల్యతే. ఈరోజు సార్వత్రిక సంఘాలు, విశ్వాసులు అందరూ కూడా దేవునిలోకి వచ్చారు, రక్షణలోకి వచ్చారు, దేవుని మార్గంలోకి రాగలిగారంటే పాపాలకు క్షమాపణ పొందకుండా దేవునిలోకి ఎవరు రాలేదు. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ క్షమాపణ పొంది వచ్చిన వాళ్ళే. దేవుడు పాపాలు క్షమించాడు, క్షమిస్తాడు అని నమ్మి వచ్చిన వాళ్ళే, దేవుని దగ్గర ఒప్పుకొని వచ్చిన వాళ్ళే.
దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. దీనికి మూలము కారణము యేసుక్రీస్తు. ఈ దారి ఏర్పాటు చేసింది యేసుక్రీస్తు. ఈ మార్గం ఏర్పాటు చేసింది యేసుక్రీస్తు. క్షమాపణ ద్వారా రక్షణ జ్ఞానం కలగాలి. అందుకు నేను చూపించాల్సిన వాత్సల్యత వాళ్ళ మీద చూపిస్తాను అని తన వాత్సల్యత చూపించి మనల్ని రక్షణ జ్ఞానంలోకి తీసుకెళ్ళాలి. ఈరోజు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపం క్షమించబడిందంటే యేసు ప్రభు ద్వారా ఆయన చూపిన వాత్సల్యం, యేసు ప్రభు ద్వారా మనకు ఏర్పాటు చేసిన ఆ యొక్క రక్షణ జ్ఞానం ద్వారా, మారు మనసు ద్వారా, పాప క్షమాపణ ద్వారా, బాప్తిస్మం ద్వారా. ఇది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మార్గం. యేసుక్రీస్తు వచ్చి దీనికి కట్టడానికి, ఈ భూమి మీద దీన్ని నిర్మించడానికి, ఈ భూమి మీద ఈ మార్గానికి పునాదులు వేయడానికి తన శిలువ త్యాగాన్ని చేయాల్సి వచ్చింది, మరణించాల్సి వచ్చింది. రోజు మనుషులకు పాప క్షమాపణ ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు యొక్క మరణం మీద కట్టుకుంటా వచ్చింది. సంఘం ఎలా కట్టబడిందంటే యేసుక్రీస్తు యొక్క మరణం వల్ల కట్టబడి వచ్చింది. దానికోసం ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, శరీరాన్ని ధరించాల్సి వచ్చింది, ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని అర్పించాల్సి వచ్చింది. ఈ రీతిగా ప్రజలకు పాప క్షమాపణ అనే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తికి శరీరాన్ని ధరించి వాక్యమై ఉన్న ఆయన్ని ఈ లోకానికి పంపించి ఆయన మరణము ద్వారా పునాది వేసి ఈరోజు దేవునిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మరణం మీద కట్టుకుంటూ వచ్చిన వాళ్ళే, ఆ మరణం దగ్గర క్షమాపణ పొంది వచ్చిన వాళ్ళు. ఇదంతా ఎలా కలిగిందంటే మహావాత్సల్యాన్ని బట్టి, యేసుక్రీస్తు లోకానికి రావడానికి. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలిగించుటకే ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించారు. ఆ రోజున్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలంతా చీకటిలో ఉన్నారు, మరి మరణ ఛాయలో ఉన్నారు. వాళ్ళందరికీ వెలిగి ఇవ్వడానికి దేవుడంట పైనుండి అరుణోదయ దర్శనము అనుగ్రహించాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు జన్మ ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకే కాదు, చీకటిలో బ్రతికిన వాళ్ళకి, మరణ ఛాయల్లో బ్రతికే వాళ్ళకి వెలిగి ఇవ్వడానికి ఆ మహావాత్సల్యతను బట్టి, ఇక్కడ కూడా అదే పదం ఉపయోగించాడు, ఆ మహావాత్సల్యతను బట్టి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. పైనుండి అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు చీకటి అంటే మనకు తెలుసు, పాపానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. మరణ ఛాయ, మరణము అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. చీకటి మరణము ఏలుతున్న రోజులవి. ఇటు శరీరపరంగా ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతున్న రోజులవి, శరీరపరంగా మరణ వేదన మరి బాధ అనుభవిస్తున్న రోజులు. ప్రవక్తలు, రాజులు అందరూ తప్పిపోయి దేశం అల్లకూలమైన పరిస్థితుల్లో, సరైన రాజు లేక, నాయకులు లేక, నడిపించే వారు లేక, ప్రత్యక్షతలు లేక, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేది కూడా కోల్పోయిన స్థితిలో ఆ రోజుల్లో బ్రతుకుతున్నారు. మెలాకి తర్వాత కొన్ని వందల సంవత్సరాలు మాట్లాడలేదు దేవుడు అని చెప్తారు చరిత్రకారులు. అలాంటి ఒక తరుణములో చీకటి మరణకరమైన ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి దేవుడు పైనుండి అరుణోదయ దర్శనం ఇచ్చాడంట. పైనుండి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలనే కాదు, ఈరోజు మనల్ని కూడా చీకటిలో బ్రతుకుతున్న వారికి, మరణ ఛాయలో బ్రతుకుతున్న వారికి దేవుడు వెలుగు నింపడానికి వచ్చాడు. వారి జీవితాల్లో చీకటి పోవడానికి, మరణపు వాసన పోవడానికి ఆయన మరణం గుండా వెళ్ళాడు, ఆయన చీకటి గుండా వెళ్ళాడు. మన జీవితాల్లో ఉన్న చీకటి తీసివేసి వెలుగుతో నింపడానికి, మన జీవితాల్లో ఉన్న మరణ భయము,
మరణపు వాసన, మరణపు వేదన, మరణకరమైన పరిస్థితులు తీసివేసి వెలుగు నింపడానికి పైనుంచి పంపించాడు. పైనుంచి వచ్చింది ఈ దర్శనం. ఈ వెలుగు పైనుంచి వచ్చింది. అదే యేసుక్రీస్తు. చీకటిలో నిన్న మనకి మరణ ఛాయలతో బ్రతికే మనకి దేవుడు వెలుగును పైనుంచి పంపించాడు. దేవుడు వెలుగు పైనుంచి తీసుకొని వచ్చాడు. ఈరోజు ఎంత చీకటైనా మన జీవితంలో అలుముకున్నా, ఎన్ని పాపాలు మనల్ని పట్టి మరణం గుండా తీసుకెళ్ళిన యేసు ప్రభువు రక్షించలేని, యేసు ప్రభు విడిపించలేనటువంటి పాపం ఏమీ లేదు. యేసు ప్రభు బయటికి తీసుకురాలేనంత పాపము, క్షమించలేనంత పాపము, విడిపించలేనంత పాపం ఏది లేదు. ఎంత చీకటి ఉన్న వారి జీవితాల్లో వెలిగించి, ఎంత పాపంతో నిండిన వారి జీవితాలకి రక్షణ జ్ఞానం ఇచ్చి, మరి వాళ్ళని దేవుని మార్గంలో నడిపించడానికి పైనుండి దర్శనం అనుగ్రహించాడు. అప్పటిదాకా ఈ భూమి మీదకి దేవుని వాక్కు వచ్చేదే తప్ప ఈ మనిషి పైనుంచి రాలేదు. దేవదూతలు వచ్చేవాళ్ళు తప్ప, దూతలు వచ్చేవాళ్ళే తప్ప దేవుడే దిగి రాలేదు ఎప్పుడు. కానీ ఈసారి దేవుడే దిగి వచ్చాడు. దేవుడే కిందికి వచ్చాడు. తన చీకటిలో ఉన్న ప్రజల్ని, తన మరణం ఛాయల్లో ఉన్న ప్రజల్ని విడిపించడానికి పైనుండి ఆయనే దిగి వచ్చాడు. ఒక మనిషిగా జీవించడానికి ఇష్టపడి వచ్చాడు. ఇది మహాదేవుని వాక్యం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మ అనేది చీకటి మరణంలో బ్రతికే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది. యేసు ప్రభు యొక్క జన్మ అనేది పాపాలకు క్షమాపణ ప్రసాదించింది. యేసు ప్రభు యొక్క జన్మ అనేది అబ్రహాముతో చేసిన నిబంధన అయింది. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క జన్మ అనేది ఇశ్రాయేల్ ఆదరణ అని చెప్తాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. యెరూషలేము నందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిపరుడు, భక్తిపరుడై ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. అప్పుడు మరియా శిశువుని తీసుకొని వస్తే ఆ చేతుల్లో ఆయన ఎత్తుకొని, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. అన్ని జనులకు నేను బయలుపరచకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచింది అంటున్నాడు. ఇక యేసు ప్రభు జన్మ ఏంటంటే ఇశ్రాయేళ్ల కోసం, ఆదరణ కోసం వచ్చింది. ఒక సిమియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. నువ్వు ఈ ఆదరణకర్త అయిన క్రీస్తును చూచేంత వరకు నువ్వు చనిపోవు, ఆయన నువ్వు చూసేంత వరకు మరణించవని ఒక ప్రవక్తకు దర్శనం వచ్చింది. ఎప్పుడైతే మరియా జన్మించి 8వ రోజు పేరు పెట్టడానికి మందిరానికి తీసుకెళ్ళినప్పుడు ఆ శిశువుని ఎత్తుకొని ఆ సిమియోను చెప్తున్నాడు, దేవాన్ని క్రీస్తు నేను ఇప్పుడు చూచాను, ఇప్పుడు సమాధానంగా నేను వెళ్ళిపోతాను. ఇదిగో నువ్వు అన్ని జనులకు వెలుగుగా బయలుపరిచిన నీ రక్షణ, ఈ క్రీస్తును, ఈ ప్రభువును నేను చూచాను అని చెప్పి సిమియోను అనే ఒక వ్యక్తి, ఇశ్రాయేల్ ఆదరణ కోసం కనిపెట్టే వ్యక్తి చెప్తున్న మాటలు. అంటే అప్పుడున్న ప్రజలు క్రీస్తు వస్తాడు, మెస్సియా వస్తాడు, ఇశ్రాయేల్ను ఆదరిస్తాడు, ఇశ్రాయేలుకు శాంతి మార్గాన్ని చూపిస్తాడు, ఇశ్రాయేలుకు క్షేమం దయచేస్తాడని ఎదురు చూస్తున్న రోజులవి. అదే టైంలో హన్న కూడా చెప్పింది, ఆమె కూడా ఇశ్రాయేల్ యొక్క విమోచన కొరకు కనిపెట్టే వారితో మాట్లాడుతుంది. 38వ వచనం చెప్పింది, ఇశ్రాయేల్ విమోచన కోసం, ఇశ్రాయేల్ ఆదరణ కోసం అరుజున్న ప్రజలు కనిపెట్టుకున్నారు. క్రీస్తు ఎప్పుడు కొడతాడు, మెస్సియా ఎప్పుడు వస్తాడు. అందుకే సమరయ స్త్రీ కూడా చెప్పింది, మెస్సియా వస్తాడంట, ఆయన పుడితే మాకు చెప్తాడు, మాకు తెలియజేస్తాడంటే నీతో మాట్లాడేది నేనే అమ్మా. అంటే అప్పుడున్న ప్రజలు మెస్సియా కోసము
క్రీస్తు కోసము ఎదురు చూశారు. క్రీస్తు వస్తే విడిపిస్తాడు, క్రీస్తు వస్తే ఆదరిస్తాడు, క్రీస్తు వస్తే మాకు క్షేమం వచ్చింది, మళ్ళీ మేము పైకి లేస్తాము, మాకు జయ జీవితం వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వదిలిపెట్టి అనేక బాధల గుండా తీసుకెళ్లి చెరలకు అప్పగించి వాళ్ళు క్షీణించిపోతున్న రోజులు, చీకటితో నిండిన రోజుల్లో బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆదరణ ఇవ్వడానికి, అలాంటి వారిని విడిపించడానికి ఎదురు చూస్తా ఉన్నారు. విడిపించేవాడు వస్తాడు అని సుమియోను అన్న ఈ ప్రవక్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే మరియమ్మ పిల్లోడిని తీసుకెళ్లి ఆ పేరు పెట్టడానికి 8వ రోజు మరి మందిరానికి తీసుకెళ్ళగానే చూసి సంతోషించి, దేవా నువ్వు బయలుపరిచిన రక్షణ నేను చూశాను, ఇంకా సంతోషంగానే మరణిస్తాను, సమాధానంగానే మరణిస్తాను, నేను చూసేంత వరకు మరణించను అని చెప్పావు, ఈరోజు చూచానని చెప్పి సుమియోను చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు పుట్టినవాడు యేసుక్రీస్తు. ఈరోజు ఎలాంటి వారినైనా ఆదరించడానికి, ఎలాంటి వారినైనా విమోచించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. యేసుప్రభు జన్మ ఆదరించడానికి వచ్చింది. యేసుప్రభు జన్మ చీకటిలో వెలుగు నింపడానికి వచ్చింది. యేసుప్రభు జన్మ పాప క్షమాపణకు వచ్చింది. యేసుప్రభు జన్మ పరిశుద్ధ నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన నెరవేర్చడానికి వచ్చింది. ఈరోజు వీటన్నిటిలో మనం ఉన్నాం. అబ్రహాము నిబంధనలో ఈరోజు మనం పాలు పొందాం, పాప క్షమాపణ పొందాం, చీకటిలో నిండిన మన బ్రతుకులకు వెలిగించాడు. ఆదరించబడడానికి కావలసిన రక్షకుడు మనకు వచ్చాడు. ఇవన్నీ భక్తులు చెప్తున్న మాటలు. ఇలాంటి గొప్ప దేవుడు మరి యేసుక్రీస్తు రూపంలో మనకు వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు గురించిన ప్రతిబింబం అన్నాడు. ప్రతి రూపం, దేవునికి ప్రతి రూపం యేసుక్రీస్తు. దేవుని చూస్తే నన్ను చూసినట్టు అన్నారు, నన్ను చూస్తే దేవుని చూసినట్టు అన్నాడు. అలాంటి యేసుక్రీస్తు వచ్చి మరియమ్మకు లోబడి, మరియమ్మ అరుస్తుంటే మాట్లాడలేదు. దేవుడు ఏంది ఒక మనిషిలాగా తగ్గించుకోవడం, దేవుడు ఒక మనిషిలాగా విధేయత చూపించడం, దేవుడు ఒక మనిషిలాగా పనిచేయడం, దేవుడు ఒక మనిషిలాగా ఆకలి కొనడం, దేవుడు ఒక మనిషి సృష్టించిన మనుషులకు దేవుడు లోబడ్డాడు. ఆ రోజు 12వ ఏట తప్పిపోయినప్పుడు ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావని అరిస్తే యేసు ఏం మాట్లాడలేదు. నేను ఏ పనులు దేవుని పనుల్లో ఉండాలి కదా అని వెళ్ళి లోబడ్డాడు. అది ఆశ్చర్యం అనిపించింది. దేవుడేంది మనిషికి లోబడ్డం ఏంది? మరియమ్మను సృష్టించింది ఆయన, యేసేపును సృష్టించింది ఆయన, ప్రపంచంలో ఉన్న మనుషులను సృష్టించింది ఆయన. అలాంటి ఆయన మనుషులతో కొట్టించుకోవడానికి, మనుషుల దగ్గర మరి అవమాన పాలనవడానికి, మనుషులు హీనంగా చూసిన భరించడానికి యేసు ప్రభు జన్మ ఎంతో తగ్గింపును మనకు తెలియజేస్తాం. అందుకే ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి కూడా దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టుకొట్టిన భాగ్యముని ఎంచుకోలేదు. కానీ మన కోసం దాసుని స్వరూపం ధరించి మనుష్య పోలికగా పుట్టి తన్ను తానే రెక్కనిగా చేసుకున్నాడు అని చెప్పి పౌలు గారు చెప్తాడు. క్రీస్తు యొక్క జన్మల దేవుడై ఉన్న ఆయన మనిషిలాగా మారి మనుషులు చేసిన ప్రతి దాన్ని సహించాడు. చివరికి ఆయన చంపేసినా కూడా సహించారు ఈ భూమి మీద. దేవుడు మనిషిలాగా వస్తే మనిషిని దేవుడని గుర్తించకుండా ఒక మనిషికి చేసినట్లే దేవునికి చేశారు. అందుకనే ఈరోజు ఎంతో మందికి దేవుని విలువ ఇశ్రాయేలు ప్రజలకు ఈ రోజు కూడా తెలియలే. ఈ రోజు కూడా క్రీస్తు దగ్గరికి వాళ్ళు రావట్లేదు. కానీ మనలాంటి ఎంతో మంది అన్యులు ప్రభువుని తెలుసుకొని రక్షణ మార్గంలోకి వచ్చి దీని విలువను గుర్తించి ఆయన ఆరాధించగలుగుతున్నాం. దాన్ని బట్టి నిజంగా ఎంతో ధన్యత. కాబట్టి ఇంత గొప్ప మేలు చేసిన ఆయన యొక్క జన్మని, పునరుద్ధానాన్ని, మరణాన్ని గుర్తు చేసుకుంటూ 10 నిమిషాలు ఆయన ఆరాధన చేస్తారు. ఎన్నో మాటలను బట్టి యేసుప్రభు జన్మ అనేది అబ్రహాముతో చేసిన నిబంధన. యేసుప్రభు జన్మ పాప క్షమాపణ ఇచ్చింది, రక్షణ మానవం కలిగజేసింది. యేసుప్రభు జన్మ అనేది చీకటిలో మరణ ఛాయలో బ్రతికే వారికి పైనుండి వెలుగుతో నింపి వచ్చింది.
పైనుండి వెలుగు నింపడానికి వచ్చింది. యేసుప్రభు జన్మ ఆదరణ లేక, విమోచించేవారు లేక, విడిపించే దిక్కు లేక కనిపెట్టుతున్న ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చిన జన్మ అది. యేసుప్రభు జన్మ యొక్క విలువ ఎంతో గొప్పది. ఈరోజు ఆ జన్మలో మనం కూడా ఉన్నాము. ఆ జన్మ ద్వారా కలిగిన మేలులో మనం ఉన్నాం. ఆ జన్మ ద్వారా కలిగిన నిబంధనలో మనం ఉన్నాం. ఆ జన్మ ద్వారా కలిగిన పాప క్షమాపణలో మనం ఉన్నాం. ఆ జన్మ ద్వారా వచ్చిన వెలుగు మన జీవితాల్లోకి వచ్చింది. ఆ జన్మ ద్వారా కలిగిన ఆదరణ ఈరోజు మనం పొందుకున్నాం. ముఖ్యంగా ఆత్మీయ సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆదరణకరమైన జన్మ అది, వెలుగు నింపిన జన్మ అది, పాపాలను క్షమించిన జన్మ అది, కొత్త నిబంధన, పరిశుద్ధ నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన మనకు కూడా వర్తించడానికి కారణమైన జన్మ అది. కాబట్టి ఈ మాటలు బట్టి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించాలి. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలైనా. అనాది కాలం నుంచి తండ్రి అయిన దేవుని యుద్ధ ఉండి వాక్కు రూపంలో ఉన్నావు దేవా. ఎవరు నిన్ను చూడలేదు, ఎవరు నిన్ను తాకలేదు, ముట్టుకోలేదు. ఎందుకంటే మాట రూపంలో ఉన్న మీరే, అక్షరమైన ప్రభా పదము లాగా వినపడిన మీరే ఒకరోజు శరీరాన్ని ధరించుకోవడానికి పరిశుద్ధాత్మ వల్ల మరి యొక్క గర్భంలోకి వెళ్ళారు. శరీర పరంగా వచ్చిన జన్మ కాదు ఇది. మరణించాలి, లోకానికి రావాలి అంటే శరీరం కంపల్సరీ అని ఆ శరీరం కోసం మీరు గర్భం దాల్చబడ్డారు. గర్భంలో ప్రభు శిశువుగా మొదలయ్యారు. అలాగే పుట్టి, అలాగే పెరిగి, అలాగే లోబడి చివరికి మాలాగే మరణించారు. ఒక మనిషిని మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పడానికి నిదర్శనం ఈ జన్మదేవ. మా బ్రతుకులను విడిపించడానికి మీరు ఎంత తగ్గించుకుంటారో దానికి నిదర్శనం నీ జన్మదేవ. ఈ సృష్టి మీది, నీ మాటతో అన్ని కలుగజేసి, కానీ పాపం చేసి మేము దూరమైన స్థితిలో ఉన్నప్పుడు మా కోసం మీరు ఎంతగా ప్రభా తగ్గించుకుంటారో తెలియజేసిన జన్మ బట్టి వందనాలు ప్రభా. ఎప్పుడో అబ్రహాముతో చేసిన వాగ్దానం దేవాది 1000 సంవత్సరాల వరకు నెరవేరుస్తూ వచ్చారు. ఈరోజు మేము అబ్రహాము సంతానమై, విశ్వాసానికి వారసులమై, పరలోకానికి పరిశుద్ధ నిబంధన కిందికి వచ్చామంటే ఇది మీరు చేసిన కృపే ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపాలని మహావాచ్యతను బట్టి క్షమించి రక్షణ మార్గము, పరలోక మార్గము, దేవుని మార్గం అని చెప్పి ఈ లోకంలో ఎంతో మంది నేర్చి చీకటిలో పాపంలో బ్రతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చారు ఆయన. ఒకప్పుడు మేము అలాగే ఉన్నాం. ఆ పాపాలను క్షమించి ఈ రక్షణ జ్ఞానం ఇచ్చారు, ఈ దేవుని జ్ఞానం ఇచ్చారు, ఈ పరలోక జ్ఞానం ఇచ్చారు. మా జీవితాలు కూడా ఒకప్పుడు చీకటి దేవా, మరణ ఛాయము, పాపం వల్ల కలిగిన మరణం దేవా, పాపం వల్ల వచ్చిన చీకటి, నిన్ను చూడలేని బ్రతుకుతూ అంధకారమైన బ్రతుకులో బ్రతుకుతుండగా వెలుగులాగా వచ్చావు దేవా. నిన్ను చూపించావు, నువ్వేంటో మాతో మాట్లాడు, నిన్ను తెలియజేసే నీ వాక్యాలు ఇచ్చావు. నా జీవితాలను వెలుగుమయంగా చేశాను. బట్టి వందనాలు. అంతేకాకుండా మమ్మల్ని ఆదరించేవాడు. ఒకరోజు ఈ శరీరాన్ని, భూమిని అన్ని విడిపించి మూలుగులను, మరి సృష్టి సంబంధమైన మూలుగులు, శరీర సంబంధమైన మూలుగులు, ఈ దాస్యం అనే దాంట్లో నుంచి విడిపించి శాశ్వతమైన ఆనందంతో నింపే ఒక గొప్ప ఆదరణకర్త ఉన్నావు ప్రభు. ఏదో లోక సంబంధమైన వాటిని ఆదరించడానికి కాదు, మనిషికి పట్టిన ప్రతిదీ, అసలు ఈ సృష్టికి మూలమైన పాపాన్ని అసలు ఈ సృష్టిలో నుంచే విడిపించి ఈ శరీరం నుంచి విడిపించి కొత్త శరీరాన్ని ఈ సృష్టిలో నుంచి విడిపించి
కొత్త సృష్టిని సృష్టించి ఒక శుభకరమైన నిరీక్షణ ఇచ్చావు దేవా. మాకు చేసిన వాగ్దానం పరలోక సంబంధమైంది, శాశ్వతమైంది. ఈ యొక్క ఆదరణ మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభా. ఈ యొక్క ఆదరణ మేము నీలో జీవించడానికి ఎంతవరకు తీసుకొచ్చింది. ఈ ఆదరణ శాశ్వత విడుదల ఇచ్చే ఆదరణ, శాశ్వత విమోచన ఇచ్చే ఆదరణ. యేసుక్రీస్తు లోకానికి రావడం వల్ల, ఆయన మరణించడం వల్ల మాకు కలిగింది ప్రభా. ఎంత గొప్ప ధన్యత నాయన. నిజంగా ఇలాంటి గొప్ప ధన్యతలు ఈ యొక్క జన్మ ద్వారా ప్రభా ఈ లోకానికి మీరు వచ్చిన సందర్భంగా మాకు కలిగినందుకు నీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. మేము పొందుకున్నందుకు స్తుతిస్తున్నాం దేవా. ఇంకా ఎంతో మందికి దీని విషయాలు తెలియక ప్రభా లోక సంబంధంగా ఇంకా పాపంలోనే ఉన్నారు, చీకటిలోనే ఉన్నారు, ఇంకా తమ శరీరాలు విడిపించబడలేని స్థితిలోనే ఉన్నారు. దయచేసి వాళ్ళని కరుణించండి, క్షమించండి దేవా. ఈ జన్మను గుర్తు చేసుకున్నప్పుడు ఎంతో మంది నైనా ఈ సంవత్సరమైనా నీలోకి రావడానికి, నీ రక్షణ మార్గంలోనికి రావడానికి, నీ నీతిలోనికి రావడానికి ప్రభా ఏదో శరీరానికి సంబంధించి కాదు, ఆత్మకి పరలోకానికి సంబంధించిన మేళ్ల ద్వారా ప్రతి ఒక్కరు నింపబడాలి. అలా మా దేశంలో, ప్రపంచంలో ఇంకెంత మంది ఈ వెలుగు, ఈ రక్షణ జ్ఞానము, ఈ క్షమాపణ జ్ఞానము, ఈ విడుదల అనే ఈ మోక్ష మార్గం తెలియక ఎంతమంది నశిస్తున్నారో దేవా. కనికరించండి. వారి జీవితాల్లో ఈ వెలుగు, వారి జీవితాల్లో ఈ రక్షణ, వారి జీవితాల్లో ఈ విమోచన, వారి జీవితాల్లో ఈ పరిశుద్ధ మార్గంలోకి వచ్చే ప్రభా ఆ సహాయాన్ని మీరే చేయమని కోరుకుంటూ ఈ మానా దీన స్తుతి ఆరాధన రక్షకుడును మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కలవరపడకుడి, భయపడకుడి మీరు. కలవరపడకుడి, భయపడకుడి మీరు. రక్షకుడేసును పుట్టెను జగతిని, రక్షకుడేసుడు పుట్టెను జగతిని. వచ్చెను ఈ భూమికి సంతోషమునివ్వను, వచ్చెను ఈ భూమికి సంతోషమునివ్వను. తనకిష్టులందరికీ సమాధానము తెచ్చెను, తనకిష్టులందరికీ సమాధానము తెచ్చెను. అవమానము నొందిన దేశముని మహిమపరచెను, వేదన నొందిన వారి బాధం తీసివేయును. అవమానము నొందిన దేశముని మహిమపరచును, వేదన నొందిన వారి బాధను తీసివేయును. కలవరపడకుడి, భయపడకుడి మీరు. పాపము అందరికీ మరణము కలిగించగా, పాపము అందరికీ మరణము కలిగించగా, మరణించెను యేసు పరిహారమును చెల్లించుటకు. పాపము అందరికీ మరణము కలిగించగా, మరణించెను యేసు పరిహారమును
చెల్లించుటకు శరీరము క్షీణించిన భయమసలే లేదుగా శరీరము క్షీణించిన భయమసలే లేదుగా దినదినము తన మహిమతో నన్ను నింపును ఈ దిన శరీరమును మహిమతో నింపును అవమానము నుండి నమేషముని మహిమపరచును వేదన నుండిన వారి బాధను తీసివేయును అవమానము నొందిన దేశమును మహిమపరచును వేదన నొందిన వారి బాధను తీసివేయును కలవరపడకుడి భయపడకుడి మీరు తీర్పు తీర్చి శిక్షించేది ఈ లోక మనుషులే ప్రేమించెను యేసు బలి అయినా తన శరీరముతో తీర్పు తీర్చి శిక్షించేది ఈ లోక మనుషులే ప్రేమించెను యేసు బలి అయినా తన శరీరముతో చూడలేదు బలహీనతలు తన కృపను చూపెను చూడలేదు బలహీనతలు తన కృపను చూపెను కృప వెంబడి కృపను మనకిచ్చెను కృప వెంబడి కృపను మనకిచ్చెను అవమానము నొందిన దేశముని మహిమపరచెను వేదన నొందిన వారి బాధను తీసివేయును అవమానము నొందిన దేశముని మహిమపరచును వేదన నొందిన వారి బాధను తీసివేయును కలవరపడకుడి భయపడకుడి మీరు పుట్టెను యేసు రక్షకుడేసుడు పుట్టెను జగతిని వచ్చెను ఈ భూమికి సంతోషము యువను తనకిష్టులందరికీ సమాధానము తెచ్చెను తనకిష్టులందరికీ సమాధానము తెచ్చెను అవమానము నొందిన దేశమును మహిమపరచెను వేదన నొందిన వారి బాధను తీసివేయును కలవరపడకుడి భయపడకుడి మీరు అధికారం చేయలేదు ప్రభుత్వము నడపలేదు పరిచర్య చేసెను నిజమైన రాజు ఆయనే అధికారం చేయలేదు ప్రభుత్వము నడపలేదు పరిచర్య చేసెను నిజమైన రాజు ఆయనే పరలోక రాజ్యమునకు వారసులుగా చేసెను పరలోక రాజ్యమునకు వారసులుగా చేసెను అతి త్వరలో రానున్నాడు
మేఘ మదనములో అతి త్వరలో రానున్నాడు మహిమా మేఘములో అవమానము నొందిన దేశమును మహిమా పరచేను వేదన నొందిన వారి బాధను తీసివేయును అవమానము నొందిన వేషమునే మహిమా పరచేను వేదన నొందిన వారి బాధను తీసివేయును కలవరపడకుడి భయపడకుడి మీరు వచ్చను యేసుడు రక్షకుడేసుడు పుట్టెను జగతిని వచ్చను ఈ భూమికి సంతోషము ఇవ్వను తనకిష్టులందరికీ సమాధానము తెచ్చెను తనకిష్టులందరికీ సమాధానము తెచ్చెను అవమానము నొందిన దేశమును మహిమా పరచెను వేదన నొందిన వారి బాధ తీసివేయును అవమానము నొందిన దేశమును మహిమా పరచును వేదన నొందిన వారి బాధను తీసివేయును కలవరపడకుడి భయపడకుడి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఏమిటనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ప్రేమ కలిగిన నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు సాయం చేస్తూ వచ్చావు. కొన్ని తలంపులు అవసరమైన రీతిలో మాకు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జనన విధానం గురించి రాస్తున్నాడు. ఆయన తల్లి అయిన మరియా యేసేపునకి ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళు ఇంకా ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. మనందరికీ తెలుసు ఈ భూమి మీద గర్భం ధరించాలంటే మరి స్త్రీ పురుషుడు కావాలి, వాళ్ళు కలవాలి అని తెలుసు. కానీ వాళ్ళు ఏకము కాకమునిపై పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించారు. దేవుడు లోక సంబంధమైన నియమాలకు అతీతుడని, కొన్నిసార్లు లోకానికి మించిన శక్తి కలిగిన కార్యాలు చేయగలనని, లోకానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్ని తీసివేయగలడు, మార్చగలడు, తిరిగి రాయగలడు అని చెప్పడానికి నిదర్శనం ఇవ్వచ్చును. యవన స్త్రీ ప్రధానమే అయింది, పెళ్లి కాలేదు, వాళ్ళు ఇంకా కలవలేరు. కానీ పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం వచ్చింది. అంటే పరిశుద్ధాత్ముడు ఏదైనా చేయగలడు. ఈ భూమి మీదకి ఒక పురుషుడు లేకుండా ఒక స్త్రీకి జన్మ ఇవ్వగలిగే ఒక గర్భాన్ని సృష్టించగలిగింది మరియా గర్భంలో. ఒక శిశువుని, ఒక పిండాన్ని సృష్టించగలిగింది పరిశుద్ధాత్మ. ఈరోజు మనకి ఇస్తున్న తలంపు ఏందో తెలుసా? దేవుడు తన రాజ్యం కోసమైనా, తన రాజ్య స్వార్థ కోసమైనా, ఒక విషయాన్ని దేవుడు పలికించిన దాన్ని ఏదైనా నెరవేర్చడానికైనా, తన పని కోసం ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో కానీ,
అది పర్సనల్‌గైనా, సంఘ క్షేమానికైనా, కొన్ని మనుషులకు అసాధ్యమైనవి లోక నియమాలకు మించి కూడా తన శక్తి ద్వారా కార్యాలను జరిగించగలడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉంది. లోకంలో కొన్ని పనులు జరగాలంటే మనుషులు కావాలి, డబ్బులు కావాలి, లేకపోతే కొన్ని విషయాలు కావాలి. కొన్నిసార్లు ఏమీ లేకుండా ఆయన పరిశుద్ధాత్మ వల్ల కూడా చేయగలడు. అందుకనే ఎన్నో కార్యాలు అలా చేసి వృద్ధాప్యంలో నా అబ్రహాములకి సంతానం ఇచ్చాడు. వృద్ధాప్యంలో నా జకరియలు చెబుతులకు సంతానం ఇచ్చాడు. ఆ వయసులో పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆ విధంగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా చేసిన కార్యాలు ఉన్నాయి. బలహీనమైన శరీరాలను బలపరిచాడు. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేచారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎన్నో కార్యాలు జరిగినాయి. పరిశుద్ధాత్మ ఒక పవర్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఒక శక్తి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లోక నియమాలను దాటి ఆయన పని చేయగలడు. లోక నియమాలను ఆయన బ్రేక్ చేయగలడు. రోజు మరియమ్మను ఎంతో మంది అవమానించడానికి, ఆమె గురించి తప్పుగా మాట్లాడడానికి కారణం వాళ్ళు నమ్మకపోవడమే. ఎందుకంటే లోక నియమం కాదు కదా ఆమెకి ఎట్లా గర్భం వచ్చింది అని. ఈ రోజుకి ఆమెని ఎవరికి పుట్టాడో తెలియని ఒక తల్లి లాగా యేసుప్రభువుని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే అది లోకానికి నియమానికి వేరుగా ఉంది. ఆయన జన్మ లోకానికి వేరుగా ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది అని నమ్మడానికి కూడా సైంటిఫికల్ గా మరి ఏ విధంగా మరి రుజువులు కనిపించట్లేదని ఎంతో మంది తప్పుగా మాట్లాడుతారు. కానీ దేవుడు కొన్ని నియమాలను బ్రేక్ చేయగలడు. లోక సంబంధమైన నియమాలు తన యొక్క శక్తిని చూపించడానికి ఇక్కడ మరియ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మరి జన్మించడానికి తన శక్తిని పంపించు. కొన్ని కార్యాలంతా 7 రోజులు ఎరుక చుట్టూ తిరిగారు, కూలిపోయినాయి. ఏ జేసీబీలు లేవు, ఏమి లేవు. సముద్రం మీద జస్ట్ కర్ర ఎత్తగానే 2గా విడిపోయింది. ఏం తీసుకురాలా, నీళ్లు విడైపోయింది. దేవుని శక్తి కొన్నిసార్లు ఏదైనా చేయగలదు. పరిశుద్ధాత్మ శక్తి ఏదైనా చేయగలదు. ఆ రోజు మరియకి యేసు ప్రభువు పుట్టడానికి సహాయపడింది పరిశుద్ధాత్మ. ఈవెన్ యోసేపు ప్రమేయం లేకుండా ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని సహాయం ఉంటే, దేవుని శక్తి ఉంటే ఏదైనా చేయగలడు. లోకపరమైన, దానికి కావాల్సిన శరీరపరమైన ఏవి మన దగ్గర లేకపోయినా విత్ పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఏదైనా చేయగలడు. తర్వాత ఇంకొక తలంపు ఏంటంటే, ఈ విషయం భర్త అయిన యోసేపుకి తెలిసి, భర్త నీతిమంతుడు, సరే ఈ గోల అంత మామూలుగా అయితే గోల చేస్తారు, ఎందుకు నేను కలవలేదు, జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది, నీకు ప్రెగ్నెంట్ ఎట్లా వచ్చిందని. నీతిమంతుడు కాబట్టి ఆమెను అవమానపరచక రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. యేసేపు చేసింది మంచి పని. అదే ఇంకా లోకస్తుడు అయితే ఆమెను పోయి కొట్టి, రాళ్లతో కొట్టి చంపించేవాడు. ఎందుకంటే ఎట్లా నీకు గర్భం వచ్చింది, నేను నీతో కలవలేదు, ప్రదానం చేయబడింది. అందుకే యోసేపు అవమానపరచని వాళ్ళకి, ఎందుకు ఆమె బయటికి తీసుకొచ్చి నలుగురిలో పట్టించి అవమానపరిచి ఇదంతా ఎందుకని సైలెంట్ గా వదిలేద్దాం, మనకి ఎందుకు అనుకో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన తలంపు ఏంటంటే, కొన్నిసార్లు ఎంత నీతిమంతులైనా కొన్ని విషయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. యోసేపు కూడా మనిషి. కొన్నిసార్లు ఎంత నీతిమంతులైనా కొన్ని విషయాలు తీసుకోవడం కష్టంగానే ఉంటుంది. యోసేపు నీతిమంతుడు, కానీ ఆమె ప్రెగ్నెంట్ అంటే అది తీసుకోవడానికి ఇష్టపడలేదు. అవమానపరచొద్దు కానీ సింపుల్ గా వదిలేద్దాం అనుకున్నాను. కొన్నిసార్లు లోకపరంగా మనం మనుషులం కాబట్టి, లోకపరంగా మనుషులమైన భక్తులమైన కొన్ని విషయాలు తీసుకోలేము, కొన్ని విషయాలు తీసుకోవడం కష్టం.
అన్నిటిని తీసుకోలేము, అన్నిటిని స్వీకరించలేము. అట్లనే గొడవ చేసి, మరి రచ్చ చేసి, అవమానపరిచి, అలాంటి ఉద్దేశం యేసేపుకు లేదు. కొన్నిసార్లు మనకు కూడా అలాంటి ఉద్దేశం ఉండదు. అట్లనే అన్ని తీసుకోలేము కూడా. ఎంత భక్తులైనా, ఎంత సేవకులైనా, మనుషులైనా. ఇక్కడ యోసేపు అంత నీతిమంతుడయి ఉండి కూడా ఆమె ప్రెగ్నెంట్ అయింది అంటే అది దేవుని వల్ల అయిందో ఎట్లయిందో అని ఆలోచించలేదు. కానీ ఆ విషయాన్ని తీసుకోవడం కష్టంగా ఫీల్ అయ్యాడు. అట్లనే అవను అవమానపరిచి నలుగురిలో ఎగతాళి చేసి ఇదంతా ఎందుకు, సైలెంట్ గా వదిలేద్దాం అనుకున్నాను. రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. రోజు కొంతమంది నీతిమంతులమైన మనము కొన్నిసార్లు లోకస్తులాగా అవమానపరచంత పోయినా కొన్నిసార్లు తీసుకోవడానికి కష్టంగా ఫీల్ అవుతుంది. కొన్ని పనులను తీసుకోలేము, కొన్ని మాటలను తీసుకోలేము, కొన్ని జరిగే విషయాలను తీసుకోలేము. ఎందుకంటే మనం మనుషులమే, మనం దేవుళ్ళకు కాదు. ఇక్కడ యోసేపు కూడా మనిషి, తీసుకోలేకపోయాడు కాబట్టి వదిలేద్దాం అనుకున్నాడు. అట్లనే లోకస్తుల్లాగా అవమానం చేయాలనుకోలే, రచ్చ చేద్దామని అసలుకి అనుకోలేదు. అలాగే విశ్వాసులను కొన్ని తీసుకోలేకపోవచ్చు. అట్లనే అవమానపాలు చేసి, ఇబ్బంది పెట్టి, శ్రమ పెట్టి, లోకస్తుల్లాగా కొన్ని చేయలేం. కానీ అట్లని కొన్ని తీసుకోలేము. అందుకే కొన్నిసార్లు ఎంత నీతిమంతుడైనా కొన్ని విషయాలను తీసుకోవడం కష్టంగా ఉంటది. ఇప్పుడు యోసేపులో నుంచి మనకు అది నేర్చుకుంటున్నాం. యోసేపు కూడా తీసుకోలేకపోయాడు ఆ విషయాన్ని, జీర్ణించుకోలేకపోయాడు ఆ విషయాన్ని, దాంతో కలిసి ప్రయాణం చేయలేకపోయాడు. ఎందుకంటే అది వదిలేద్దామని కూడా డిసైడ్ అయ్యాడు. కాకపోతే సైలెంట్ గా అవమానపరచకుండా వదిలేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి. ఇలాగే మన జీవితాల్లో కొన్ని విషయాలు కొన్ని కష్టమైన తీసుకోలేము, కొన్ని ఇబ్బంది అయినా తీసుకోలేము. అట్లనే మరి లోక సంబంధంగా అవమానపరంగా కాకుండా సమాధానపరంగా మేలుకరంగా కొన్ని వదిలేయాల్సి వస్తుంది, కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, వాటిని దూరం ఉంచాల్సి వచ్చింది. అదే మనకి ఇక్కడ నేర్చుకుంటున్న విషయం. తర్వాత అతడు ఈ సంగతుల గురించి ఆలోచిస్తుండగా ప్రభుదూత అతనికి ప్రత్యక్షమై స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమె యొక్క కుమారుని కనును గనుక తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుతూ అనను. ఇదిగో కన్యకైన గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగేను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండాను. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు. ఇక్కడ నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, కొన్ని కష్టమైన పనులు చేయడానికి కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు, లేదా కొన్ని కష్టమైన పనులు చేపించుకోవడానికి దేవుడు మాట్లాడి చేపించుకుంటాడు. ఇక్కడ కష్టమైనవి తీసుకోలేకపోయాడు యోసేపు, కానీ దూతను పంపించాడు స్వప్నంలో. యోసేపు భయపడతాడు, క్లారిటీ ఇస్తున్నాడు. ఆమె ధరించింది పరిశుద్ధాత్మ వల్ల. రెండవది, ఆమె గురించిన వర్తమానాలు, ప్రవచనాలు ఉన్నాయి. కన్యక గర్భవతి అయింది కాబట్టి నీ భార్యను చేర్చుకోవడానికి భయపడద్దు, ఇది దేవుని వల్ల జరిగింది, ఇది ఆమె మిస్టేక్ కాదు, లోక సంబంధంగా ఆమె ఏదో పాపం చేస్తే వచ్చింది కాదు అని చెప్పి దేవుడు మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు యోసేపు. అప్పుడు యోసేపు ఆమెను తీసుకొని చేర్చుకొని ఆ పిల్లోడు కనేంత వరకు ఆమె దగ్గరికి వెళ్ళకుండా మరి ఆమెను స్వీకరించగలిగాడు. అంటే కొన్ని కష్టమైన విషయాల్ని
లోకానికి విరుద్ధమైన విషయాలను చేయడానికి, లోకంతో పోరాడే విషయాలను చేయడానికి మంది కాంది మొయ్యాల్సిన పరిస్థితులు యేసేపు. మీ ఇద్దరు ఇంకా కలవలేదు, ఎలా ప్రెగ్నెంట్ వచ్చిందనే మాటలు కానీ, కొన్ని కష్టమైన పరిస్థితులు యోసేపు మొయ్యాల్సి వచ్చింది, అనుభవించాల్సి వచ్చింది, తీసుకోలేదు. మనం ఈ రోజు రాశారు కాబట్టి మనం నమ్మడానికి ఈజీ. ఆ రోజు ఇవన్నీ లేవు. ప్రెగ్నెంట్ అయింది, ఎలా తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరి వల్ల అయిందో తెలియదు. కానీ జనాలు ఏమంటారు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని వదిలేద్దాం అనుకున్న ఆ వ్యక్తి కొన్ని కష్టమైన పనులు చేయడానికి దేవుడు మాట్లాడి చేయించుకుంటాడు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు వివరంగా చెప్తాడు, అర్థమయ్యేటట్టు చెప్తాడు, తిరిగి దాని దారిలో నడవడానికి మనల్ని ప్రోత్సహిస్తాడు. అలాగే ఇక్కడ యోసేపు జరిగింది. యోసేపుకు ఆ కష్టమైన పరిస్థితిలో తీసుకొని ముందుకెళ్ళాడు. తనకి ఇష్టం లేదు, ఆమెను చేర్చుకోవడం ఇష్టం లేదు, ఆమెతో ఉండడం ఇష్టం లేదు, ఆ సంఘటన తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆ పరిస్థితి గుండా వెళ్ళడానికి, ఆ పరిస్థితులను నడవడానికి, ఆ పరిస్థితిని అంగీకరించడానికి దేవుడు మాట్లాడి సిద్ధపరిచాడు. కొన్ని విషయాలు మన జీవితంలో కూడా దేవుడు మాట్లాడి సిద్ధపరుస్తాడు. మనకు కష్టంగా అనిపించినవి, మనకి ఇబ్బందిగా అనిపించినవి, లోకానికి అవి తీసుకోవడానికి కష్టంగా చేయలేమనే వాటిలో దేవుడు మాట్లాడి చేపించుకుంటాడు. కొన్ని కష్టమైన విషయాల్ని మనల్ని దేవుడు మాట్లాడి మనతో తెలియజేసి, మనతో వివరించి, మనతో చేయడానికి సిద్ధపరుస్తాడు, చేయడానికి మనం ప్రోత్సాహపరుస్తాడు. తన వాక్యం ద్వారా మాట్లాడి, తన వాగ్దానాల ద్వారా మాట్లాడి, తన దర్శనాల ద్వారా మనతో మాట్లాడి, మనం ఏవైతే కష్టమో వదిలేద్దాం అనుకుంటామో వాటి విషయాల్లో చేయడానికి, అంగీకరించడానికి, మరి కష్టమైన ఆ పరిస్థితులు గుండా నడవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. తర్వాత ఇంకొక తలంపు ఏంటంటే, ఈ 2వ అధ్యాయం మనకు తెలుసు. తూర్పు దేశం జ్ఞానులు వచ్చి హెరోదు రాజును అడుగుతారు, ఎక్కడ ఉన్నాడు యూదుల రాజు అంటే, మాకు తెలియదు అంటారు. ప్రవక్తలను, యాజకులను పంపించి మరి ఎక్కడ పుడతాడో తెలుసుకుంటారు. యూదా బెత్లెహేములో పుడతాడని తెలిసింది. అప్పుడు ఈ జ్ఞానులు వెళ్ళి మరి యేసుప్రభువును చూస్తారు. మరి వాళ్ళకు ఒక నక్షత్రము దారి చూపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చి వాళ్ళు సాగిలు పడతారు, పూజిస్తారు. అయితే ఫస్ట్ వీళ్ళు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కలవరపడ్డారంట. యెరూషలేము మొత్తం, నేను రాజుగా ఉంటే రాజు ఎవరు పెట్టారు అని. అయితే ఈ జ్ఞానులకి దేవుని దూత వచ్చి, మీరు ఏ రోజు దగ్గరికి వెళ్ళకుండా తిరిగి వెళ్ళండి అని చెప్పి ఏ రోజును పంపించారు. జ్ఞానులను దేవదూత మరి మళ్ళించి పంపించింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత 13 వచ్చింది. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకపోచున్నాడు గనుక నీవు లేచి ఆయన శిశువును, ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు రాత్రి వేళ అతను లేచి శిశువును, తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిపించింది అని ప్రవక్త ద్వారా నెరవేర్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేది. తర్వాత అజ్ఞానులు తన అపహసించారని చెప్పి హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని, తను జ్ఞానుల వల్ల వివరంగా తెలుసుకున్న కాలాన్ని బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. ఇది 2వ సంఘటన. అప్పుడు రామాలు అంగలార్పు, ఏడుపు, మహారోదనం కలిగెను. రాహేల్ తన పనిమిటి విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొల్లక ఉందెను అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరింది. తర్వాత ఇంకొక విషయం, ఏ రోజు చనిపోయాడు. ఇప్పుడు
ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపు సభమందు ప్రత్యక్షను లేచి శిశువుని తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంకి వెళ్ళు. శిశువు ప్రాణం చూసిన వారు చనిపోయారని చెప్పినప్పుడు లేచి అతని శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంకి వచ్చాను. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా ఏలుచున్నాడని, యూదాదేశంలో ఏలుచున్నాడని విని అక్కడికి వెర్రచ్చి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారి గలిలయ ప్రాంతాలకు వచ్చి వెళ్ళి నజరేతు అన్న ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడని అనబడినట్లు ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా జరిగింది. ఇక్కడ 3 వాక్య నెరవేర్పు విషయాలు కనిపించినాయి. ఇక్కడ 3 ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అది మొదటి విషయం ఏంటంటే పారిపోమన్నాడు దేవుడు. ఏ రోజు చంపాలనుకుంటున్నాడు, పారిపోవడము ఐగుప్తులో నుండి కూడా నేను పిలుచుకున్నాను అనే వాక్య నెరవేర్పు కోసం అది జరుగుతుంది అని చెప్తున్నాను. తర్వాత రెండో విషయం ఏం జరిగిందంటే హేరోదు ఈ జ్ఞానులు చెప్పకుండా వెళ్ళేసరికి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం 2 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరినీ చంపితే పిల్లలందరినీ రామాలో ఏడుపు అంగలార్పు వినబడింది, ఘోషం వినబడింది. దాన్ని బట్టి ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్య నెరవేర్పు ఇక్కడ జరిగింది. ఆ సంఘటన ద్వారా మళ్ళీ ఐగుప్తు దేశంలో ప్రత్యక్షమై ఏ రోజు చనిపోయాడు వెళ్ళు అని వస్తే వాళ్ళ కుమారుడు వెళ్తున్నాడని చెప్పి మళ్ళీ యూదా దేశానికి వెళ్ళడానికి భయపడి గలిలయలోని నజరేతుకి వెళ్ళారు. అక్కడ దాని వశంలో కూడా ప్రవక్తలు నజరేయుడు అనే ప్రవచనం నెరవేరబడినట్టు జరిగింది. 3 సంఘటనల ద్వారా దేవుడు మనకి ఇస్తున్న తలంపు ఏంటంటే కొన్ని పారిపోవడాలు, కొన్ని ఏడుపులు, కొన్ని ఆటంకాలు. మొదటి దాంట్లో పారిపోయారు, రెండవ దాంట్లో ఏడుపు కనిపిస్తుంది, మూడో దాంట్లో అక్కడికి వెళ్ళడానికి ఆటంకమై నజరేతుకు వెళ్తారు. కొన్ని పారిపోవడాలు, కొన్ని ఏడుపులు, కొన్ని ఆటంకాలు అన్ని దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించగలడు. ఇక్కడ 3 విషయాలను కూడా యేసుప్రభు విషయంలో పారిపోవడాన్ని, యేసుప్రభు విషయంలో అనేక పిల్లలు చంపబడి ఏడుపును, యేసుప్రభు విషయంలో మళ్ళీ యూదా దేశానికి వెళ్లకుండా నజరేతుకు వెళ్ళడానికి కలిగిన ఆటంకాలు, ఈ 3టిని ఆ రోజు దేవుని విషయంలో వాక్య నెరవేర్పు కోసం, ప్రవచనాల నెరవేర్పు కోసం ఎలాగైతే వాడుకున్నాడో, కొన్నిసార్లు మనం పారిపోయిన స్థితిని, కొన్ని సమస్తం కోల్పోయి ఏడ్చిన స్థితిని, కొన్నిసార్లు కొన్ని చోటికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితులని, చేయలేని పరిస్థితులని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి ఏడుపుని, కొన్ని ఏడుపులని, కొన్ని ఆటంకాలని, కొన్ని పారిపోయిన జీవితాలను దేవుడు మనలో తన వాక్యం నెరవేర్పు కోసము, మన జీవితంలో తన వాక్యం కట్టడం కోసము, వాక్యం నేర్పించడం కోసము జరిగిస్తాడు. ఐగుప్తుకు పారిపోయారు, కానీ ఐగుప్తులో నుంచి పిలుచుకున్నానన్న వాక్యం నెరవేర్చుకున్నాడు. పిల్లలందరూ చచ్చిపోయారు, రామాలో ఏడుపు అంగలార్పు వినపడుతుందని వాక్యం నెరవేర్చుకున్నాడు. తర్వాత యూదా దేశం వెళ్ళాలంటే వాళ్ళ కుమారు వెళ్తున్నాడని భయపడి నజరేతుకి వెళ్ళారు, నజరేయుడు అని అనిపించుకోవడానికి. అలా నెరవేర్చుకుంటూ వచ్చాడు. అంటే కొన్ని ఆటంకం కలిగేది మంచిదే, కొన్ని పారిపోయినవి మంచిదే, కొన్ని ఏడుపులు మంచి. అందుకే ఈ 3 సంఘటనల ద్వారా దేవుడు మనకి ఇచ్చిన తలంపు, కొన్ని పారిపోవటాలు, కొన్ని ఏడుపులు, కొన్ని ఆటంకాలు అన్ని దేవుని వాక్యపు నెరవేరుకి మన జీవితాల్లో జరిగిస్తాడు. ఈవెన్ యేసు ప్రభు జీవితాల్లో కూడా ఇలాంటివి జరిగినాయి. యేసు ప్రభును పారిపోయాడు, యేసు ప్రభును బట్టి ఏడ్చారు, యేసు ప్రభు ఆటంకాలు కలిగినాయి. శిశువుగా ఆయన పుట్టుక కానుంచే మొదలైనాయి ఆ బాధలు, శ్రమలు, ఇబ్బందులు. శిశువునే తీసుకొని పారిపోయారు. మామూలుగా చిన్న పిల్లల్ని తీసుకొని ప్రయాణాలు చేయడం కష్టం. అలాంటి చిన్న వయసులో నుంచి యేసు ప్రభుకి ప్రాణగండాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆటంకాలు. కానీ అవన్నీ వాక్య నెరవేర్పు కోసము దేవుడు వాడుకున్నాడు. కాబట్టి తలంపులను బట్టి ప్రార్థన చేసుకున్నాడు. కొన్ని దేవుడు మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది.
ఈ లోకపరంగా కొన్ని పరిశుద్ధాత్మ వల్ల మనము చేయలేనివి ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారా చేయగలడు. కొన్నిసార్లు ఎంత నీతిమంతులైనా కొన్ని తీసుకోవడం కష్టం. అదే యేసు విషయంలో మనకు అర్థం. అలాగే ఇంకొక తలం మనం ఆలోచించాం. కొన్ని కష్టమైన విషయాలు చేయించుకోవడానికి దేవుడు మాట్లాడి మనల్ని సిద్ధపరుస్తాడు. అలాగే కొన్ని పారిపోటాలు, కొన్ని ఏడుపులు, కొన్ని ఆటంకాలు, అవరోధాలు, ఇవన్నీ దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికే దేవుడు అనుమతిస్తాడు. వాటి ద్వారా తన వాక్యమును మన జీవితాల్లో జరిగిస్తాడు. ప్రేమ కలిగిన నాయనా నీకు వందనాలు. ఇచ్చిన తలంపుల కోసం మేము వందనాలు ప్రభువా. ఆ రోజు మనిషి చేయకుండా, మనిషి ప్రమేయం లేకుండా ప్రభు పరిశుద్ధాత్మ వల్ల గర్భించారు నాయన. సృష్టిలో ఎక్కడ వినకుండా కనని ఒక సంఘటన ద్వారా ప్రభు మరే జీవితాన్ని మార్చిన దేవుడు నాయన. రోజు మా కంటికి కనపడిన, చెవికి వినబడిన ఎంత అద్భుతాలు చేయగలిగిన దేవుడు. కొన్నిసార్లు లోకానికి సంబంధించిన నియమాలను కూడా బ్రేక్ చేసేంత శక్తి కలిగిన వాడు ప్రభు. అది ఒక శరీరపరమైన సంతానం విషయంలోనే కాదు దేవా, మానసిక ఆత్మీయ ప్రతి పరిస్థితిలో కూడా మీ శక్తి మాకు వచ్చినప్పుడు, శ్రమల్లో అయినా ప్రభు, ఇబ్బందుల్లో, అవమానాలు, పోరాటాల్లోనైనా, లోకంలో బ్రతికే బ్రతుకులో ప్రతి విషయంలో దేవా ఆ శక్తికి మించి నీ అద్భుతాన్ని చేయగలవు. పరిశుద్ధాత్మ వల్ల జీవితాన్ని ఎలాగైనా మార్చగలవు దేవా, ఎలాగైనా చేయగలవు. అలాంటి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన దేవుణ్ణి రోజు భూమి మీదకి పంపించి ఈరోజు మాకు దేవునిగా ఆయన ఉంచారు నాయన. పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఈరోజు మేము బ్రతుకుతున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పరిపాలిస్తున్న ఈ కాలంలో మేము ఉన్నాము. నీ ద్వారా ఏదైనా చేయగలం, నీ ద్వారా మేము ఏవైనా మార్చగలం. నీ శక్తి, నీ ప్రభావమే ఏదైనా చేయగలదు ప్రభా. మనుషులు ఆశ్చర్యపోయేవాడేది, మనుషులు లేనంత, వీలు లేనంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. అలాగే కొన్ని విషయాలు ప్రభా ఎంత నీతిమంతులైన మనుషులుగా తీసుకోవడం కష్టంగా ఉంటది. అలాంటివి ఏయో మా జీవితాల్లో నీకు తెలుసు నాయన. యోసేపు కూడా కొన్ని విషయాలు తీసుకోలేకపోయాడు. అలానే అవమానపరచాలని కూడా అనుకోలేదు ప్రభా. కొన్నిసార్లు మేము కూడా నైనా కొన్ని విషయాలు తీసుకోలేము. అలానే ఇతరులకు ఇబ్బంది, అవమానం, నష్టం కలిగించకుండా మేలు చేసేవారిలాగా ఉండడానికి సహాయం చేయదేవా. ఎందుకంటే మేము మనుషులే ప్రభా. ఆ విషయాన్ని మీరు కూడా తప్పుగా అనుకోలేదు నాయన. కానీ ఆ విషయాలు మరి ఎందుకు జరిగినాయో వివరించి మరి ఆ కష్టమైన పరిస్థితులు చేయడానికి మీరు సిద్ధపరిచారు నాయన. కష్టమైన పరిస్థితుల్లో వెళ్ళడానికి మీరు సిద్ధపరిచారు ప్రభా. అలాగే మా జీవితాల్లో మీరు మాట్లాడండి దేవా. కొన్ని చేయలేనివి చేయడానికి, కొన్నిటిని ప్రభా ముందుకు తీసుకెళ్ళలేని వాటిని తీసుకోవడానికి, కష్టమైన వాటిని, కొన్ని పరిస్థితులు మేము వెళ్ళలేమనుకున్న వాటిని చేయడానికి మాతో మాట్లాడండి. మమ్మల్ని సిద్ధపరచండి. మాకు మీ దర్శనం ఇవ్వండి, మీ వివరం ఇవ్వండి ప్రభా. దాని గురించిన ఆలోచన, జ్ఞానము ఈ వాక్యం ద్వారా మాకు దయచేయండి. అలాగే మా జీవితాల్లో కొన్ని పారిపోటాలు, కొన్ని ఏడుపులు, కొన్ని అవరోధాలు, ఆటంకాలు ప్రభా, ప్రతిదీ కూడా మేలుకే మీరు అనుమతించగలిగిన దేవుడు. ఈ వాక్యము మా జీవితంలో నెరవేరు కోసం మీరు అనుమతించగలిగిన దేవుడు. ఆ రోజు శిశువు మరియా యోసేపు జీవితాల్లో జరిగిన ఆ సంఘటనలు ఆయన వాక్యం నెరవేరు కోసం మీరు వాడుకున్నారు ప్రభా. రోజు కొన్ని పారిపోయిన జీవిత బ్రతుకుతున్న బ్రతికిని, ఏడుపుతో బ్రతుకుతున్న బ్రతుకుల్ని, అవరోధాలు, ఆటంకాలు కొన్ని చేయకుండా అడ్డుపడుతున్న వాటిని ముందుకెళ్ళకుండా ప్రభా మా జీవితాల్లో చేయబడిన ప్రతి పరిస్థితిని దేవా, ఆటంకంగా మారిన పరిస్థితి, ఏడుపుగా మారిన పరిస్థితిని, పారిపోయే బ్రతుకుతో మారిన పరిస్థితుల్ని దేవా మీరు మేలుకరంగా మార్చగలరు. ఈ వాక్యాన్ని మా జీవితంలో నేర్పించే విధంగా, కట్టే విధంగా మీరు మార్చగలరు. వాక్యంలో ఎదిగించడం కోసం మార్చగలరు.
వాక్యం ద్వారా మేము బ్రతకనట్లు మార్చగలుగుతుంది దేవా. దయచేసి అలా మా జీవితాల్లో కూడా చేయండి. ఆ రోజు ఆ శిశువు యేసు ప్రభుకు చేసినట్లు ఈరోజు మా జీవితాల్లో కూడా ప్రతిదీ కూడా ప్రభు, ప్రతి వ్యతిరేక పరిస్థితి, ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మీరు మార్చగలరు ప్రభు. మేము వ్యతిరేకం అనుకున్నవి, మేము ఇబ్బంది అనుకున్న పరిస్థితి, మేము అవమానం అనుకున్న పరిస్థితిని అది వాక్యం నెరవేరు కోసం మీరు అనుమతించగలరు ప్రభు. అలాగే చేసి ఆ జీవితాల ద్వారా మీరు ఏమైనా తెచ్చుకోండి ప్రభు. ఇంతవరకు తోడుగా ఉండి ఆరాధనలో సహాయం చేసినందుకే వందనాలు. బలహీనమైన మమ్మల్ని, ఆ శరీరాలను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకే వందనాలు. మరోసారి నా ప్రభు, అబ్రహాము నిబంధన మీరు జ్ఞాపకం చేసుకొని భూమి మీదకి వచ్చారు నాయన. మేము అందులో ఆ నిబంధనలోకి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడను, మేము విశ్వాస ఈ వారసులమని ఆ జాబితాలోకి మమ్మల్ని తీసుకొచ్చినావు నాయన. అంతేకాకుండా మీ మహావాత్సల్యతను బట్టి పాప క్షమాపణ ఇవ్వడానికి ప్రభా మీరు రక్షణ మార్గం మాకు దయచేశారు నాయన. నన్ను బట్టి వందనాలు. చీకటే బ్రతక మరణ ఛాయల్లో బ్రతికే మా బ్రతులకి పైనుంచి వెలుగుని అరుణోదయ దర్శనాన్ని తెచ్చి ఈరోజు నీ వెలుగుతో నీ వాక్య సత్యంలో మేము జీవిస్తున్నామండి. నీ కుమారుని వల్ల కలిగిన స్వార్థ వల్ల కలిగిన ధన్యతే ప్రభు. నన్ను బట్టి వందనాలు. ఆ రోజులు ఇశ్రాయేలు శరీరపరమైన విమోచన ఆదరణ కోసం ఎదురు చూశారు, కానీ ఈరోజు మాకు శాశ్వతమైన విడుదల. ఈ శరీరం కృషించిన ఈ సృష్టి మూలుగుతున్న ఒకరోజు ఈ సృష్టి నుంచి విడిపిస్తా పోతున్నారు. ఈ శరీరపు మూలుగుల నుంచి విడిపించి నూతనమైన చేతి పనిగా మరి నిత్యం ఉండే నివాసాన్ని మాకు ఏర్పాటు చేసావు దేవా. నూతన భూమి, నూతన ఆకాశాన్ని ఏర్పాటు చేసావు. అది ప్రభు మా ఆదరణ, అది మా నిరీక్షణ. దాన్ని చేయడానికి వచ్చారు ప్రభు మీరు. దీని నుంచి విడిపించి దాంట్లోకి తీసుకెళ్ళడానికి, ఈ దేహంలో నుంచి విడిపించి ఇంకో దేహంలోకి, ఈ సృష్టిలో నుంచి విడిపించి ఇంకో సృష్టిలోకి. ఇదే మా శుభ నిరీక్షణ. అందుకే ఈ బాహ్య పురుషుడు కృషించిన ఈ లోక సంబంధంగా అన్ని కోల్పోయిన ప్రభా మేము బ్రతుకుతున్నామంటే మా నిత్య ఆదరణ మీలో ఉంది, నిత్య విడుదల మీలో ఉంది, నిత్య విమోచన మీలో ఉంది దేవా. ఇది మీరు మాకు వచ్చి బయలుపరిచి తెలియజేశారు. ఎన్ని దేవాని యొక్క మాకు కనిపిస్తా ఉన్నాయి దేవా. గొప్ప దేవుడు అయ్యండి, అన్ని సృజించిన వాడవండి, ఒక మనిషికి లోబడ్డావు. అలాగే మనిషిలాగే బ్రతికారు, మనిషిలాగా మాట విని, మనిషిలాగే నిద్రపోయి, మనిషిలాగా అలసిపోయి, మనిషిలాగా మాగే పనులు చేసి నీకు అంత అవసరం లేకపోయినా కూడా ప్రభా నా కోసం చేసిన దానికి మరోసారి నేను హృదయపూర్వకంగా స్తుతిస్తాను ప్రభా. ఎంతమంది అయితే ఇంకా ఈ స్వార్థ తెలియలేదు వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. తెలుసుకున్న వాళ్ళు ప్రభా ఆత్మ సంబంధమైన మేలులతో నేను ఆరాధించి ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరమైన ఎంతో మంది ప్రభా నీ యొక్క జీవితాన్ని తీసుకొని రక్షణ మార్గంలోకి వచ్చి ఎంతో మంది ప్రభా పరలోకానికి వారసులయ్యే భాగ్యం దయచేయండి. సార్వత్రిక విశ్వాసులు సంఘాలతో పాటు అల్పులము, దీనులము ప్రభా నీ రక్షణ జ్ఞానము, నీ వెలుగును బట్టి, నీ ప్రేమపూర్వకమైన వాక్యాలను బట్టి మమ్మల్ని కూడా దీనులమైన మమ్మల్ని ప్రభా నీ రాజ్య వాసులుగా చేసి రీతిగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు కూడా ఇచ్చినందుకే హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకు ఉన్నాను. దినమంతా మాకు దీవెనగా చేయండి. ఆత్మీయ పరంగా, శరీరపరంగా కావాల్సిన సమాధానం, సంతోషాలు, ఆనందము పరలోకం నుంచి మీరు పంపించండి ప్రభా. శరీరమైన వస్తువులతో, తిండితో, బట్టలతో వచ్చేది కాదు, అది మనస్సులో ప్రభా పరలోకం నుంచి మీరు పంపిస్తే కలిగే ఆనందంతో వచ్చిన వారిని నింపమని కోరుతూ రోజు ప్రతి ఒక్కరికి సమాధానం, సంతోషాలు పరలోకం నుంచి మీరు దయచేయమని ఇంతవరకు మాతో ఉన్నందుకే మరోసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోని ప్రార్థించి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి ప్రభు యొక్క జన్మలో పాల్పొందిన మనకి
ఆయన ఆశీర్వాదాలు మనకు, సార్వత్రిక సంఘ విశ్వాసులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడైన నడిపించు. ఆమేన్. అందరికీ వందనాలు.